ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళడం, ఆరంకెల డిజిట్ సంపాదన కోసం విదేశాలకు వెళ్ళడం పరిపాటిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలన్నటువంటి ఒక లక్ష్యంతో విదేశాలకు వెళ్తున్నటువంటి కొంతమంది అనేక ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తున్నాము. ఆ కోవకు చెంది ఆ ఇబ్బందులు పడడం కాదు, ప్రాణాల నుంచి బయటపడ్డటువంటి దుస్థితి నుంచి ఇక్కడ సొంత గ్రామానికి చేరుకున్నారు. ఆ కోవలకు చెందినటువంటి వ్యక్తి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన మున్సిఫ్ ప్రకాష్ ఇప్పుడు ప్రస్తుతానికి తన బంధువుల ఇంటి దగ్గర ఉన్నారు. ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా ఒక చిన్న అంటే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ వాతావరణం చూస్తే తెలుస్తుంది. ఒక చుట్టుపక్కల ఒక కొండ మధ్యలో మనం ఉన్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత వారి బంధువులు ఇంటికి వచ్చారు. ఒక్కసారి మనము ఈ మున్సిఫ్ ప్రకాష్ను కూడా కలుద్దాము. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అసలు అక్కడికి కాంబోడియాకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, వారి స్థితిగతులు ఏంటి ఒక్కసారి మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ మీరేనండి? ప్రకాష్ హాయ్, రండి ఒక్కసారి. ప్రస్తుతానికి ప్రకాష్ మనతో ఉన్నారు. ఇక్కడ తాను వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మనమే బయటికి రావాల్సి వచ్చింది. ఒక్కసారి ప్రకాష్ తోటి మనం కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రండి కిందికి ప్రకాష్. ఇప్పుడు మీ డీటెయిల్స్ ఒక్కసారి చెప్పండి ప్రకాష్. మీరు మీ నేపథ్యం ఏంటి, అసలు అక్కడికి కాంబోడియాకు ఎలా వెళ్ళాల్సి వచ్చింది, ఒక్కసారి మీరు మీ నేపథ్యం చెప్పండి. నా పేరు మున్సి ప్రకాష్. నేను గంధంపల్లి గ్రామం బయ్యారం మండలం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నివాసిని. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లాస్ట్ డిసెంబర్ 31 వరకు కూడా నేను ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉండే. విదేశాల్లో జాబ్కి వెళ్ళి కొంచెం నేను అధిక శాలరీ కోసం జాబ్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్దాం అనుకున్నా. కానీ నాకు ఏజెంట్ ఏదైతే ఉన్నారో విజయ్ ఏజెంట్ నన్ను మోసం చేశారు. మోసం చేశాక నేను ఇక్కడ నుంచి గంధంపల్లి మన హైదరాబాద్ నుంచి కంబోడియా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది, మీరు మారాలని చెప్పారు. ఇక్కడ నుంచి మలేషియా వెళ్ళాను. మలేషియా నుంచి ఫినాఫిన్ అనే సిటీకి వెళ్ళాను. అది కంబోడియాలో ఒక క్యాపిటల్ సిటీ. అక్కడ నుంచి నన్ను అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ ఇంకొక ఫ్లైట్ కనెక్టింగ్ ఉంటుందేమో అనుకున్నాను. ఆడ కనెక్టింగ్ లేదు. అక్కడ నుంచి నన్ను ఎగ్జిట్ చేశారు. ఎగ్జిట్ చేశాక మళ్ళీ నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చాక ఆ చైనీస్ ఎవరైతే చైనీస్ బాస్ ఉన్నారో వాళ్ళ డ్రైవర్ వచ్చారు. డ్రైవర్ వచ్చి నన్ను పికప్ చేసుకొని ఆ లోకల్లో తీసుకెళ్ళాక నేను పోయి బావట్ అనే ఏరియాలో విన్నస్ క్యాసినో ఏరియా, అది స్ట్రీట్ నేమ్. ఆ విన్నస్ క్యాసినో స్ట్రీట్ నేమ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఓకే విఐపి అనే కంపెనీలో పనిచేశాను. వాళ్ళు తీసుకెళ్ళామంటే నాకు ఏం అర్థం కాలేదు. ఓకే విఐపి బిల్డింగ్లో తీసుకెళ్తున్నారు ఏందని అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాక మన ఇండియన్స్ ఉన్నారు చాలామంది. మొత్తం 5 బ్లాక్స్ ఉన్నాయి. 5 బ్లాక్స్లో దాదాపు చాలామంది ఇండియన్స్ ఉన్నారు. నేను మా బ్లాక్ సి బ్లాక్లో ఉండే. సి బ్లాక్లో పోయినామంటే మాట్లాడి సి బ్లాక్లో 4వ బిల్డింగ్ అనమాట. 4వ బిల్డింగ్లోకి పోయి అడిగినామంటే నన్ను వెళ్ళిపోయాక ఇక మన ఇండియన్స్ని అడిగాను, ఏం జరుగుతుంది, ఏంది, నన్ను ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే వాళ్ళు చెప్పారు, నేను కూడా మీలాగానే వచ్చి ఇరుక్కున్నాం, ఇక్కడ వాళ్ళు అమ్మేశారు, ఇక్కడికి వస్తే ఇట్లా స్కామింగ్ వర్క్ చేయమంటారు, స్కామింగ్ వర్క్ చేయాలి. అది కాకుండా మనం ఇక్కడికి వచ్చినాక ఇట్లా ఫేక్ యూజర్ ఐడి, ఫేక్ ఫేస్బుక్ ఐడి, ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు, ఇట్లా సోషల్ మీడియా ఐడీస్ ఉంటాయి. దాంతో చాటింగ్ చేసి డబ్బులు ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా, కొన్ని వేరే అప్లికేషన్ ద్వారా మనం ఇక్కడికి రప్పాల్సి ఉంటుంది అని చెప్పి నన్ను ఫోర్స్ చేయడం జరిగింది. వాటికి నేను ఏమంటే ఒక 3 డేస్లోనే నేను తిరస్కరించినాక అక్కడ నుంచి ఎంబసీకి అప్లై చేయడం, ఇక్కడ వీడియో రిలీజ్ చేసి ఎంబసీ ఇక్కడ అధికారులకు చెప్పడం, మీడియా వాళ్ళ ద్వారా మొదటగా నేను ఇక్కడ మీరు దాదాపు అక్కడ కొన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురైనట్టుగా మనకు తెలుస్తుంది. ఒక 66 రోజుల పాటు మీరు అక్కడే ఉన్నారు. ఎండిపోయినటువంటి చేపలు అలాగే బాతుగుడ్లు తిని మేము బతకాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డదన్నటువంటిది మనం విషయం తెలుసుకున్నాము. నిజంగా అంత హారిబుల్ పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారా? అక్కడ కంబోడియాలో అయితే చూసినట్లయితే వాళ్ళు ఫస్ట్ మనం తీసుకెళ్ళామంటే ఇక్కడ నుంచి స్వేరింగ్ అని చెప్పి ఒక క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ కస్టడీలోకి వెళ్తాం. వాళ్ళ కస్టడీలో వెళ్ళే వెంటనే వాళ్ళు మనకి ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ స్టేజ్లో 16 రోజులు ఉంటుంది. 16 రోజులు మనకి ఎలాంటి ఫుడ్ పెట్టరు. ఏమన్నా మనకు కొనుక్కోవాలనుకుంటే మన సొంత డబ్బు ఉండాలి. మాకు ఆ సమయంలో మాకు డబ్బు లేకుండే, కంబోడియాకి ఇండియా నుంచి అక్కడ పంపించి ఎలా మార్చాలో మాకు ఏం తెలియకుండే, నాకు డబ్బు లేకుండే. మళ్ళీ అక్కడ నుంచి సేవింగ్ నుంచి 15 రోజులలో నాకు ఒక మన ఇండియన్ వ్యక్తి యూపీలో ఉంటాడు. అతను పిల్లగాడు వెళ్తుంటే నాకు కొన్ని డబ్బులు ఇచ్చిపోతే మేము బన్స్ తీసుకున్నాం, డబ్బు రొట్టెలు తీసుకొని ఆ డబ్బు రొట్టెలు తిని ఉన్నాం. 7-8 డేస్ మేము అయ్యి తిన్నాం. దాని తర్వాత అక్కడ నుంచి మమ్మల్ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఈ పోలీస్ వాళ్ళు మార్చారన్నమాట. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి మార్చినప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు సేమ్ సిచ్యువేషన్, వాళ్ళ దగ్గర కూడా మన మనీ ఏమి ఇవ్వరు. నా దగ్గర దానికన్నా ప్రూఫ్స్ ఉన్నాయి.
ఎలాంటి మనీ వాళ్ళు ఇవ్వరు, మన ఫుడ్ బెటర్ ఏం బెటరు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా మన దగ్గర ఏమైనా మనీ ఉంటే కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితున్నప్పుడే నేను మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి ఇట్లా పరిస్థితులు ఉన్నాం, ఇలా ఉన్నాం అనుకుంటే అడిగితే ఇంతకుముందు ఎవరైతే ఆడ మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక నెంబర్ ఉండే, అక్కడ నేపాల్ హోటల్ వాళ్ళు కంబోడియాలో మన ఇండియన్ హోటల్ ఉంది, ఆ హోటల్ వాళ్ళ నెంబర్ ఇచ్చారు. అక్కడ నుంచి మా చుట్టాల ద్వారా ఫోన్పే ద్వారా మనీ కొట్టించుకొని మేము ఫుడ్ తినడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇమిగ్రేషన్కి మార్చారు, థర్డ్ స్టేజ్ అది. ఇమిగ్రేషన్ మార్చినప్పుడు ఇదంతా ఇక్కడికి నాకు 34 రోజులు అయిపోయింది. ఈ 34 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజులు నేను ఇమిగ్రేషన్ ఉండాలి. ఇమిగ్రేషన్ ఉన్నప్పుడు ఆ ఇమిగ్రేషన్లో కూడా మనకి వాళ్ళు ఏం ఫుడ్ పెట్టరు. వాళ్ళ రూల్స్ ఏంటంటే 170 గ్రాముల అన్నం ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది. దాని తర్వాత ఒక 100 గ్రాములు 120 గ్రాముల బరువు ఉన్న ఒక వట్టి చేప ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీడియోలు అవన్నీ తీసుకున్నాను. మనం తీసుకుంటారా? ఇక్కడ మనకు కొద్దిగా కంఫర్టబుల్ కిందికి వెళ్దాం ఒక్కసారి మనం మాట్లాడుకుంటే. కానీ నిజంగా ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే, ఉద్యోగం కోసం వెళితే అక్కడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు మీరు చెప్పలేసుకొచ్చిన ప్రాబ్లం. మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే కుటుంబము అంటే ఇక్కడ వీరి నేపథ్యం ఒక్కసారి పరిశీలించినట్టయితే తల్లిదండ్రులు కూడా లేరు. ఇది ఎంత హారిబుల్ అంటే తను ఇక తల్లిదండ్రులు లేకపోవడము, బంధువులు కొంత సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడికి బయటకు వచ్చారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకొకసారి ఇప్పుడు మీరు అసలు ఈ పోలీసుల ఎందుకు వాళ్ళ దగ్గరికి చిక్కాల్సి వచ్చింది? మీరు ఉద్యోగం కోసం వెళ్ళి మీరు ఇక్కడ కొన్ని రోజులు ఏది న్యూడ్ కాల్స్ చేయాలి, ఇంటింటికి వెళ్ళి ఇటువంటి చేయాల్సినటువంటి వార్తలు కూడా మేము చూసాము. అసలు ఆ పరిస్థితులు మీరు ఎట్లా ఫేస్ చేశారు? అటువంటి జాబ్లో మీరు ఎలా ఇరుక్కుపోయారు? ఫస్ట్ ఇక్కడ ఏజెంట్ మనం తీసుకుపోయిన వెంటనే మనకి చెప్పిన స్టేట్ వేరే ఉంటుంది, కంట్రీ వేరే ఉంటుంది. ఆడికి వెళ్ళాక మనం ఫినోఫిన్కి వెళ్ళి వాళ్ళ అదుపులోకి వెళ్ళిపోతాం. ఫినోఫిన్లో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వాళ్ళు మన పాస్పోర్ట్ గుంజుకుంటారు, వాళ్ళ కస్టడీలో తీసుకెళ్తారు. ఫస్ట్ రోజే మనకు అర్థమైపోతుంది వీళ్ళు మనని ఏదో తప్పిదంలో తీసుకెళ్తున్నారు అనేసి. ఆ సిచ్యువేషన్ అంతా కొంచెం బ్యాడ్ ఉంటుంది. దాని తర్వాత నేను ఆడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పారు ఇది పరిస్థితి ఉందని చెప్పేసి. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు వద్దు, నేను ఎమ్మడే ఇంటికి వెళ్ళిపోతాను చెప్పేసి గొడవ చేయడం జరిగింది. జరిగిన వెంటనే వాళ్ళు మాకు పనిష్మెంట్ చెప్పారు. ఇట్లా ఉంటుంది, డార్క్ రూమ్స్ ఉంటాయి, కన్షాక్ ఉంటుంది, కొడతారని చెప్పేసి మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ హిందీ వాళ్ళు ఉన్నారు, మన తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు ఉన్నారు. నాకు తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లు వచ్చు. వీళ్ళతో కమ్యూనికేట్ చేయడం నాకు నార్మల్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే ఈ సంగతులన్నీ వెంటనే నేనున్న లొకేషను, నేనున్న బిల్డింగ్ నెంబర్లు, డోర్ నెంబర్లు ప్రతి ఒక్కటి నేను వెంటనే మా గంధంపల్లి గ్రామానికి చెందిన గుర్రం పవన్ కళ్యాణ్ గారు అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి మెస్సు రాజశేఖర్ అని ఉన్నాడు, అతనికి నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులో మా బావగారు పన్నీర్ సెల్వం ఉండు, పన్నీర్ సెల్వం శివశాంత్ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి పంపించాను. పంపిస్తే అక్కడ తమిళనాడు మీ ఓన్ సిస్టర్ వాళ్ళు, మా బాబాయ్ మా పెద్దమ్మ కూతురు. ఓకే, అంటే తమిళనాడుకు మీకు ఎట్లా కమ్యూనికేషన్స్ అనేది? మా ప్రాపర్ వచ్చేసి తమిళనాడు ఉండే, కానీ మేము 60 సంవత్సరాలుగా మా నాన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. నాకు అన్నీ ఇక్కడ నేను ఓకే మా తాతల నుంచి ఇక్కడ ఉన్నాం. కానీ ఫస్ట్ అక్కడ మాకు తమిళనాడు నుంచి వచ్చినాం. మా అక్కగారిని అక్కడే ఇచ్చాము అనమాట. అక్కడ మా అక్కగారికి ఇచ్చాను. తమిళనాడులో మా అక్కగారికి ఇస్తే మా అక్కగారు ఒక రిటైర్ ఐపీఎస్ గారు కలిశారు. ఆ రిటైర్ ఐపీఎస్ గారు గైడ్ చేసి ఎలా చేయాలి ఏందని చెప్పి గైడ్ చేశారు. గైడ్ చేశాక వాళ్ళు అక్కడి నుంచి కూడా వాళ్ళు ఎంబసీకి అప్లై చేశారు. ఇక్కడ మా గంధంపల్లి గ్రామం, ఎక్కడ గంధంపల్లి గ్రామం ఉందో మా గ్రామం నుంచి కూడా వాళ్ళు వీళ్ళ వెంటనే బయ్యార మండలం ఎస్ఐ గారు, సిఐ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటే డిఎస్పీ గారికి కలిసి వాళ్ళు వెంటనే కంబోడియా అధికారులకి, ఎంబసీ అధికారులతో మాట్లాడారు. ఎంబసీ అధికారులతో మాట్లాడిన వెంటనే వాళ్ళు దాన్ని స్పందించి ఇట్లా జరుగుతుందని చెప్పేసి నాకు రెస్క్యూ చేయడానికి ప్లాన్ చేసి, రెస్క్యూ చేయడానికి టైం ఉంటుంది, మనకి రెస్క్యూ చేయడానికి మినిమం 15 days నుంచి 20 days పడుతుందమ్మా, నువ్వు వెయిట్ చేయాలని చెప్పారు. దానికి చెప్పేశారు వాళ్ళు, ఒకవేళ చైనీస్ వాళ్ళని నేను ఏమైనా వర్క్ చేయమంటే ఆ వర్క్కి నువ్వు ఫస్ట్ అయితే అన్నిటికీ వాళ్ళకి నువ్వు మాతో మాట్లాడినట్టు తెలియకూడదు, నార్మల్గా మాట్లాడు, మేము రెస్క్యూ చేసేదాకా నువ్వు వాళ్ళు ఏం పని చెప్పి చేయాలని చెప్పేసి చెప్పారు. ఓకే సార్, ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత మీ దగ్గర అసలు ఫోన్లు ఎట్లా అలౌ చేశారు? మీ ఫోన్లు కొన్ని నా అక్కడ ఫోన్ లేకుండా అండి. ఫస్ట్ అయితే నేను పోయిన వెంటనే నా మెయిల్ ఐడితోనే, నాకు మెయిల్ ఐడి యూజర్ ఐడి నాకు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసిన కాబట్టి ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ మొబైల్ తీసుకొని దాంట్లో నుంచి ఏమంటే ఫోన్ వేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా గ్రామస్తులకి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఫోన్ అలౌ ఉందా? మరి కాదండి, ఎవరైతే ఒక 3 months 4 months నుంచి ఉంటారో వాళ్ళకి వర్కింగ్ అవర్స్లో ఫోన్ ఇలా ఉండదు. బట్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన వరకు
ఉంటుంది. వర్కింగ్ అవర్స్ అంటే మళ్ళీ చెప్తాను, 11:30కి వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 11:30కి లాగిన్ చేస్తే నైట్ 2 o'clockకి మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. అంటే దాదాపు 14 గంటలన్నర సేపు పనిచేయాల్సి ఉంటుంది. మీరు అట్లా ఎన్ని రోజులు పనిచేశారు? నేను 20 రోజులు పనిచేశానండి. ఆ 20 రోజులు ఏంటంటే నేను ఫస్ట్ డే వెళ్ళిన వెంటనే మార్చి 16వ తారీఖు నేను మార్చి 13వ తారీఖు ల్యాండ్ అయ్యాను. మార్చి 16వ తారీఖు నేను ఇండియన్ ఎంబసీకి చేపడం జరిగింది. ఇక్కడ కూడా మార్చి 16వ తారీఖు 17వ తారీఖు ఇక్కడ న్యూస్ అనేది సర్క్యులేషన్ అయ్యింది. ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా ప్రెస్ వాళ్ళ ద్వారా నాకు హెల్ప్ అనేది బాగా దొరికింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా ఈ ప్రెస్ వల్ల వెంటనే ఈ స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ కావడం ద్వారా వెంటనే నాకు నా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మా ఎక్స్ఎంపీ మాలత్ కవిత గారు, దీంట్లో ఫస్ట్ మాలత్ కవిత గారు వాళ్ళకి కృతజ్ఞతలు పెట్టుకోవాలి. వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళకు ఇక్కడ చెప్పమని ఫోన్ చేశారు. మాలత్ కవిత గారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ అక్కడ కిరణ్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళకి అక్కడ బిజినెస్ ఉన్నాయి. వాళ్ళ సార్కి చెప్పడం, కంబోడియాలో బిజినెస్ ఉన్నాయి. ఆ సార్కి ఫోన్ చేసి ఇట్లా మన వ్యక్తి ఇట్లా ఉన్నారని చెప్పి తెలిసిన వెంటనే ఆ సార్ వెంటనే నన్ను ఇమిగ్రేషన్కి వచ్చి కలిశారు. కలిసి ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి ఏదైతే నాకు ఈ పని ఉందో, ఈ లీగల్గా కోర్టులో అవుతుంది, లీగల్ వర్క్ ఏమైందో అవన్నీ తొందరగా కావడానికి నాకు కిరణ్ రెడ్డి సార్ కొంచెం హెల్ప్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా పాత్ర వహించిందంటే మాలత్ కవిత గారు, కిరణ్ రెడ్డి గారు, అదేవిధంగా తమిళనాడు నుంచి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పండిర్ సెల్వం అని, వీళ్ళు ముగ్గురే కొంచెం చేశారు. అదేవిధంగా రిటైర్ మనకి ఇండియన్ ఎంబసీ నుంచి అబ్రహం సార్ అన్నారు, ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇద్దరు వీళ్ళ చదువుతో తొందరగా రావడం జరిగింది. నాకు ఆడ నుంచి రావడానికి లీగల్గా అదేవిధంగా కంపౌండ్ నుంచి అపాలజీ లెటర్ తీసుకొని నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి అన్ని ప్రూఫ్లు తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. నా పాస్పోర్ట్ ఎవ్రీథింగ్ నాకు ఇచ్చేశారు. అన్నీ నేను క్లియర్గా పట్టుకొని వచ్చేసాను. అక్కడ మీరు 22 రోజులు మీరు పని చేశారంటున్నారు కదా, 22 రోజులు మీరు చేసిన పని ఎలా ఉండేది? ఎటువంటి పని చేశారు మీరు అక్కడ? అయితే వాళ్ళ దగ్గర ఏంటంటే కేరళ నుంచి కొంతమంది వస్తారు. కేరళ నుంచి ఉన్న వాళ్ళ ఏజెంట్లు అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర దొంగ సిమ్లు ఉంటాయి. అంటే మన ఇండియన్ సిమ్లే ఫేక్ సిమ్లు పట్టుకొస్తారు. దానికి వాళ్ళు అక్కడ రోమింగ్ రీఛార్జ్ చేసేసుకుంటారు. రోమింగ్ రీఛార్జ్ చేసేసి దాంట్లో మన ఇండియన్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు, ఫేస్బుక్ క్రియేట్ చేస్తారు, ఫేక్ ఫేస్బుక్, ఫేక్ ఇన్స్టాగ్రామ్లు, అన్ని సోషల్ మీడియా అన్ని ఫేక్ యాడ్ చేశారు. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్లోకి వెళ్ళి మన ఇండియన్ అమ్మాయి యూఎస్లో ఉంటుందో, ఫాలోవర్స్ తక్కువ ఉంటారు కదా, ఒక అందమైన ఒక అమ్మాయి క్యారెక్టర్ తీసుకుంటారు. ఆ క్యారెక్టర్తో ఇక్కడ ఇంకో నేమ్ పెట్టేసి, ఫేక్ నేమ్ పెట్టేసి ఈ క్యారెక్టర్తో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లవ్ చాట్ చేస్తారు. లవ్ చాట్ చేసినప్పుడే ఆ వ్యక్తికి లవ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా, ఆ అబ్బాయికి లెస్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి దాని ఏదో ఒక కేటగిరీలో వీళ్ళు ఒక 4 కేటగిరీలు ఉంటాయి. కొంతమంది గేమింగ్ ఉంటుంది, కొంతమంది బిజినెస్, కొంతమంది ఉంటుంది, కొంతమంది లవ్ ఉంటుంది. ఈ 4 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఖచ్చితంగా ఒక మనిషి లొంగిపోతాడు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. దీనికి ట్రైనర్స్ ఉంటారు. మనకు బీపీఓ సెంటర్లో ఎట్లయితే స్క్రిప్ట్ ట్రైనింగ్ చేయడానికి ఉంటారో ఆ ట్రైనింగ్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ ట్రైనింగ్ చేస్తారు.